మేడం నమస్తే అండి. మరి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు కడుతున్న పార్టీ కార్యాలయాన్ని అకారణంగా చంద్రబాబు నాయుడు అలాగే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేసిందని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు కానీ పోస్టులు కానీ వైరల్ చేస్తున్నారు వైసీపీ నాయకులు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోస్ట్ పెట్టారు. అసలు ఈ ప్రాంతానికి సంబంధించిన మహిళగా ఏ విధంగా చూస్తారు? అది నిజంగానే అక్రమంగా కట్టిందా? ఆ భూమి ప్రభుత్వ భూమా ఏంటి? అసలు మీ అభిప్రాయం దీని మీద? నమస్తే అండి. నా తాడేపల్లి మండలమే బోటేడి స్థలం అండి. 33 ఏళ్ళకి లీజుకి తీసుకున్నామని అంటున్నారు. అది సంవత్సరానికి 1000 రూపాయలు తీసుకున్నాం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పేదవాడు కాబట్టి సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున 33 సంవత్సరాలకి లీజుకి తీసుకుంటున్నారు. చెప్తుంటే అసలు మాకు నవ్వు వస్తుంది. ఆయనకి సిగ్గుందో లేదో కానీ మాకు తెలియట్లేదు. ఒకప్పుడు ప్రజావేదికను కూల్చి టీడీపీ చంద్రబాబు నాయుడు గారిని ప్రజావేదిక కూల్చి అక్రమ దాంట్లో ఉండకూడదు అని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని పగలగొట్టేపాటికి పార్టీ పగలగొట్టేపాటికి అక్రమంగా ఇలాగా పగలగొట్టారని చెప్పని అంటున్నారు. అక్రమంగా పగలగొట్టారో ఏం చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. అలాగే ఇక్కడే కాకుండా తాడేపల్లి ప్యాలెస్ కాకుండా 26 జిల్లాల్లో ప్రతి పార్టీ ఆఫీసు నువ్వు నిర్వహిస్తున్నావు. అది 1000 రూపాయలు 2000 అని చెప్పని చెప్తున్నావు. మరి ప్రజలకి ఖాళీ ప్లేస్ అయినా కానీ ఇల్లు అయినా కానీ రేకుల షెడ్ అయితే కానీ 5 నెలలకి 6 నెలలకి కలిపి పన్ను 5000 రూపాయలు కానీ 10,000 రూపాయలు వేస్తున్నావు. అలాగే కరెంటు బిల్లులు కూడా 1000 కట్టించుకున్నావు. అంటే ప్రజల సొమ్ము అయితే మాత్రం 1000 కట్టించుకున్నావు. నీ సొమ్ము అనేపాటికి సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున కడుతున్నావా జగన్మోహన్ రెడ్డి? చెప్తాను, సిగ్గు శరం అనేది ఉండాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా అక్రమంగా ఏది చేసింది లేదు. ఈ రోజు నాడు అంత పార్టీ ఆఫీసులో 42 ఏళ్ల చరిత్రలోనే నిలిచిపోయే విధంగా ఏ రోజు కూడా పార్టీ ఆఫీసులు అనేది అంత పెద్ద విషయంగా ఎప్పుడు చూడలేదు. పార్టీ ఆఫీస్కి వెళ్తే మహిళలు కానీ ఎవరైనా సరే సదుపాయం కానీ భోజనాల ఫెసిలిటీస్ కానీ అన్నీ ప్రతి ఉంటాయి. అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్లు కానీ ఇంటర్ డిగ్రీ చదువుకున్న పిల్లలకి ఆ పార్టీ ఆఫీసుల్లో ఒక కంప్యూటర్ శిక్షణ కానీ ఏదైనా చదువుకు సంబంధించింది శిక్షణ ఇవ్వడానికి కోసమని అలా కట్టించారు. ఇలా నీకులాగా అయితే పెద్ద పెద్ద ప్యాలెస్లు ప్రజాధనం సొమ్ము ప్రజలది పడేసుకునే విధంగా ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. 2024లో నీకు 11 సీట్లే వచ్చినాయి. ఇదే కాదు, నువ్వు ఈ 5 ఏళ్లలో ఎన్ని అరాజకాలు అయితే చేసావో, ప్రజలను ఎన్ని ఇబ్బందులు అయితే పెట్టావో అన్నీ కూడా క్రమంగా బయటకు వస్తాయి. ఈసారి 2029లో ఇలాంటి అరాజకాలను చూసి నీకు 11 సీట్లే వచ్చినాయి. 2029లో 11 ఓట్లు కూడా రావని చెప్పని నేను చెప్తున్నాను. అంటే ముఖ్యంగా మేడం ఇక్కడ డిజైన్ చూస్తే 26 జిల్లాల్లో కట్టే ప్రతి పార్టీ ఆఫీస్ ప్రతి కార్యాలయం డిజైన్ కూడా ఒకే విధంగా ఉంది. ఇది ఒక ప్యాలెస్ లాగా. ఏంటి మేడం ఎలా చూస్తారు అసలు? దీనికి దాదాపుగా అనాలిస్టులు చెప్తున్న దాని ప్రకారం 15 నుంచి 30 కోట్ల వరకు ఖర్చు పెట్టి కడతా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏంటి ఎలా అనిపిస్తుంది? 30 కోట్ల వరకు ఖర్చు పెట్టారంటే ఎందుకు ఖర్చు పెట్టారంటే ప్రజాధనం. అలాగే ఇసుక ఈయన ఎక్కిన కాంచి ఇసుక ఆపేసి ఇసుక కబ్జా చేశాడు. అలాగే గంజాయి విచ్చలవిడిగా అమ్మాడు, అందులో సంపాదించాడు. అలాగే మద్యపాన నిషేధం అని తీసుకొచ్చి మద్యపాన నిషేధం చేయకుండా ఆయన సొంత బ్రాండ్లు తీసుకొచ్చాడు, అందులో కోట్లు సంపాదించాడు. ఇవన్నీ కూడా అక్రమంగా చేసి కోట్ల రూపాయలు సంపాదించి ప్రజల సొమ్మంతా పడేసుకొని ప్రజలను ఇబ్బందులు పెట్టి ఒక ప్యాలెస్లు కడటానికి ఆయనకి అనుకూలంగా ఉండడానికి ఆయన మిస్సెస్కి అనుకూలంగా ఉండడానికి ఇలాంటి వేదికలన్నీ కట్టాడు. అది పార్టీ ఆఫీస్ అని వంకతో. ఏంటి మేడం ఎలా చూస్తారు అసలు? ప్రభుత్వ స్థలాలని ఇంత తక్కువ రేటుకి ఇన్ని ఎక్కువ సంవత్సరాలు లీజులు తీసుకుని ఇలా కట్టడం ఎలా చూడొచ్చు అంటారు? గతంలో ఏ ప్రభుత్వం అయినా ఇలా చేసిందంటారా? అసలు 42 ఏళ్ళ చరిత్రలో నేను ఎప్పుడు చూడలేదండి ఇలాంటి. జగన్మోహన్ రెడ్డి చేసిన పార్టీ ఆఫీసులు ఇలా కోట్లకు ఖర్చు పెట్టి కష్టపడి అదే కోట్లు పెట్టి ప్రజాధనంతో ఇలా పార్టీ ఆఫీసులు కడతాం నేను ఏ ప్రభుత్వం చూడలేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే చూసామండి. అది ఇప్పుడు ఈ ప్రభుత్వం మారింది కాబట్టి ఇవన్నీ ఇప్పుడు బయటకు వచ్చినాయి. ఇదే విధంగా మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి వచ్చుంటే కనుక ఏవి కూడా ప్రజలకు తెలిసేవి కాదు. జనాలు ఇంకా అట్టడికి వెళ్ళిపోయేవాళ్ళు, ఇంకా ఎక్కడుండేవాళ్ళు కూడా ప్రజలందరికీ ఎవరికి తెలీదు. అందరూ ముందుగానే మేలుకొని జగన్మోహన్ రెడ్డిని తరుము కొట్టారు. అంటే ఒకవేళ మీరు అన్నట్టుగా 2024లోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గెలుచుంటే ఇవన్నీ బయటికి రావంటారా? అసలు బయటకు వచ్చాయి కదండి. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి 4 రోజులు అవుతుంది. 4 రోజులకే ఇన్ని బయటపడినాయి అంటే ఈ 5 సంవత్సరాల్లో చేసిన ఇవన్నీ కూడా ఎన్ని అరాచకాలు కూడా ఎన్ని బయటకు వస్తాయో మీరే గమనించుకోవాలి. ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందంటారు రాష్ట్ర ప్రభుత్వం? వీటన్నిటి మీద కూడా ఒక టీంని పెట్టి ఏమన్నా చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా బయటికి తీస్తారంటారా? కంపల్సరీ తీస్తారండి.
బాబు గారు ప్రజలకు ఏ మాట అయితే ఇచ్చారో ప్రజలందరికీ కూడా డెవలప్మెంట్ అనేది ఉంటుంది, ప్రజలందరూ ఇబ్బంది పడకుండా నేను చూసుకుంటా అని ఎలాగైతే అన్నారో డెవలప్మెంట్తో పాటు అలాగే జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు, ఆయన ఎమ్మెల్యేలు, ఆయన ఎంపీలు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైతే అంత తప్పుగా మాట్లాడారో వాళ్ళందరినీ అందరు చేసిన అవినీతులన్నిటికీ బయటికి తీసుకొస్తారు. ప్రజలే దగ్గరుండి జగన్మోహన్ రెడ్డి ఎన్ని అరాచకాలు అయితే చేశాడో ప్రజలందరూ దగ్గరుండి చూస్తారండి. 2029లో మట్టికి 11 ఓట్లు కూడా పడవు జగన్మోహన్ రెడ్డికి.